తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, అవినీతి రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సంక్షేమ పథకాల అసలు ప్రయోజనం నిజమైన అర్హులకు చేరేలా ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి రావడంతో అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. సాంకేతికతను వినియోగిస్తూ చేపట్టిన ధృవీకరణ ప్రక్రియలో అనేక సంచలన విషయాలు బయటపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిశీలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అనర్హులు అక్రమంగా నెల పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అర్హత కోల్పోయిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, ఆదాయ పరిమితులు దాటిన వారు మాత్రమే కాకుండా కొన్నాళ్ల క్రితమే మరణించిన వ్యక్తుల పేర్లపైన కూడా పెన్షన్లు కొనసాగుతున్నట్లు బయటపడింది. ఈ పేర్లతో కొందరు అక్రమంగా డబ్బులు డ్రా చేస్తున్నారని నిఘా వర్గాలు క్షేత్రస్థాయి తనిఖీల్లో నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశంగా మారింది. ఈ అక్రమాలను గుర్తించడంలో లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియ కీలక పాత్ర పోషించింది. లబ్ధిదారుడు నిజంగా జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని ఆధారిత సాంకేతిక విధానాల ద్వారా నిర్ధారించడంతో సంవత్సరాలుగా కొనసాగుతున్న అనేక నకిలీ పెన్షన్లు బయటపడ్డాయి. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా సంక్షేమ పథకాలలో పారదర్శకతను తీసుకురావచ్చని ఈ చర్య మరోసారి రుజువు చేసింది. ఇకపై ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చనిపోయిన వారి పేర్లు, అర్హత లేని వారి వివరాలను పెన్షన్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులకు ఇప్పటికే అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక బృందాలు పనిచేస్తూ ప్రతి లబ్ధిదారుడి అర్హతను మరోసారి పరిశీలిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా నివారించే అవకాశం ఏర్పడుతోంది. అనర్హుల తొలగింపుతో మిగిలే నిధులను తిరిగి ప్రభుత్వ ఖజానాలో ఉంచకుండా నిజమైన అర్హులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,00,000 మంది అర్హులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. గ్రామ సభలు, క్షేత్రస్థాయి తనిఖీలు, అర్హత ధృవీకరణ వంటి పలు దశల ద్వారా కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. తాజాగా గుర్తించిన 1,00,000 మంది అనర్హుల స్థానంలో మరో 1,00,000 మంది కొత్త అర్హులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి అవసరమైన ఆర్థిక వనరులపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అలాగే ముందుగా గుర్తిస్తున్న మరో 2,00,000 మంది అర్హులను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం దాదాపు 3,00,000 మందికి కొత్తగా పెన్షన్ సౌకర్యం అందే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ తాజా చర్యలతో ఏళ్ల తరబడి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వంటి అనేక మంది అర్హులకు పెద్ద ఊరట లభించనుంది. అర్హుల తుది జాబితాను త్వరలో విడుదల చేసి కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెంచుతూ ప్రభుత్వ సహాయం నిజమైన లబ్ధిదారులకు చేరేలా తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర సంక్షేమ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.